దేవుడైనా సరే అమ్మ తర్వాతే. 3 కంపెనీలు ఉన్నాయి, ఏదో ఒక దాంట్లో జాబ్. థ్యాంక్ యూ. అమ్మ అంత ప్రేమగా ఇచ్చిన కార్ని స్టార్ట్ చేయాలి. అమ్మా నేను వెళ్ళొస్తాను. వీడికెదుర్రా దీప, నువ్వు ఎదురొస్తే అంతా మంచి. ఓ మనిషి నిన్నే ఇంకా శాంతమ్మ కోమాలు ఉన్నట్టు శరణ్యకు తెలిసిందా? ఇంకా తెలియలేదే. అయ్యో ఇంకా తెలియలేదా? దేవుడా జల్ది తెలిసేటట్టు చెయ్యరాదు. కోయిల కట్టెలు మాడతలేవు, ఇంక నన్ను ఇద్దాం. అయ్యో గా అరవింద్ ట్రైన్ ఎక్కిండో లేడో. ఓ మనిషి గా అరవింద్ ట్రైన్ ఎక్కిండా? నీ సీరియల్ పిచ్చి పాడుగాను, ఎందుకైనా దమ్మకు తింటావు ఊకే. నువ్వే వచ్చి చూడు రాదే. ఏంది నీ దమాక్ నేను తింటాన్నా? అదేమన్నా బోటి కూరనా జొన్న రొట్టెలు నంచుకొని తినడానికి? అదేమన్నా బోటి కూరనా జొన్న రొట్టెలు నంచుకొని తినడానికి? అసలే నీ దమాక్ కోడి దమాక్ అంత కూడా ఉండదు. ఈ పోగోటి ఎంతుంటేందే, ఎవరన్నా పని లేకపోతే సీరియల్ చూసుకుంటూ ఉంటారు. నువ్వు పనులు చేసుకుంటా నన్ను సీరియల్ చూడు అనుకుంటా. జరిగింది ఏదో చెప్పు అనబడుతుంది. నువ్వు మాత్రం ఉద్ధరించేది ఏముందో, ఖాళీ కూర్చుండో తప్ప. ఖాళీగా ఉన్నా అని ఇట్లా ఇంట్లో కూర్చొని సీరియల్ చూడమనడు మంచిగా లేదే. చూసి నాకు బోర్ కొడుతుంది. శాంతమ్మ కోమలకు పోయి 3 ఏళ్ళు అవుతుంది, కానీ ఇంట్లో నా బిడ్డ శరణ్యకు గా ముచ్చట తెలియదు. అరవింద్ రైల్వే స్టేషన్కి వచ్చి 2 నెలలు అవుతుంది, కానీ వాడు ఎక్కే ట్రైన్ మాత్రం ఇంకా ప్లాట్ఫామ్ మీదకి రాలేదు. ఈ సీరియల్ ఏందో నీ పిసేందో. సీరియల్ గురించి మా ఆడోళ్ళ గురించి తక్కువ అంచనా వేయకు. అసలు నీకేం తెలుసు సీరియల్స్ గురించి? ఈ సీరియల్స్ చూసే మా ఆడోళ్ళు ఎంత అప్డేట్ అవుతుర్రు నీకేమేరకా? ఏంది సీరియల్ చూసి అప్డేట్ అవుతుర్రా? అదెట్లనే? మన పక్కింటి స్వీటీ వాళ్ళ అత్తను చంపి చెత్త కుప్పల పడేసింది. వీధి కుక్కలు ఎత్తుకపోయినాయని కుక్కల మీద కేసు పెట్టింది. దానికి ఐడియా ఎట్లా వచ్చింది? అత్తే ప్రాణం సీరియల్లా సరితను చూసి వచ్చింది. ఓసేయ్, అవి సీరియల్ క్రైమ్ కోచింగ్ సెంటర్లే. నువ్వు ఎట్లా నన్ను అనుకో, సీరియల్ అంటే గట్లనే ఉంటాయి. దీని తర్వాత అక్క కాపురం చెల్లెలు పెత్తనం వస్తుంది. అది చూసి సింధు దాని అక్క మోహన్కి ముద్దు పెట్టిందా లేదా నాకు చూసి చెప్పు. మీ అవ్వ ఇది చెప్పకుంటే తిండి పెట్టట్లేదు కదా. దుకాణంలోకి పోయి అల్లం వెల్లిగడ్డ తీసుకురా, మిగిలిన చిల్లర ఖర్చు పెట్టకుండా తీసుకురా చెప్తానా. అట్లనే ఒక కిలంత చికెన్ తీసుకొస్తానే బిర్యానీ చేసుకుందాం. బిర్యానా? ఇవాళ ఏం రోజు? డిసెంబర్ 31. పాత సంవత్సరం పోతుందన్న బాధతోటి సుక్కేస్తాం, కొత్త సంవత్సరం వస్తుందన్న సంతోషంతో ముక్కేస్తాం. ఎంజాయ్ చేద్దాం. నేను అడిగింది డేట్ కాదు, రోజు ఏందని అడుగుతాను. ఇన్ని రోజులు నేను మంగళవారం అంటుంది, ఇదేంది ఇవాళ ఇది మంగళవారం అంటుంది. మంగళవారం నేను ముక్క ముట్ట. ఎందుకే? డాక్టర్ బాబుకు వంటలక్కకు పెళ్లి కావాలని 5 మంగళవారాలు ముక్క ముట్టనని కొండగట్ట అంజనకు మొక్కుకున్నా. మంచి మొక్కే. ఇంతకీ ఆ డాక్టర్ బాబును వంటలక్కేవలే మీ అవగారి తరపున చుట్టాలా? ఆ లెవెల్ అయితే నీకెందుకు, నేను ఆ సీరియల్ బాగా చూస్తా కాబట్టి వాళ్ళ కోసం మొక్కుకున్నా. నేను నీ సీరియల్ పిచ్చి పాడు కాదు కదా. అయితాం గాని పోయి అల్లం వెల్లిగడ్డ తీసుకురాపో, చికెన్ గిట్లా తీసుకొచ్చావు నీ బొక్కలు ఇరగొడతా చెప్తాను. నా సొంటలు చంపడానికే గిసొంటలను పుట్టిస్తాడో ఏమో ఆ దేవుడు. అసలే ఇలా 31 ముక్క ముట్టకపోతే ఎట్లా? చెప్తాను. ఏం చెప్పు? చెప్పాడు నోరుంటే సరిపోతుంది కానీ చేయడానికి అది నోట్లు ఉండాలిరా. ఐస్ క్రీమ్ తెచ్చుకొని కోల్డ్ అయితే ఫ్రిడ్జ్ లో దాచి పెట్టుకున్నట్టు
అసలు విషయం చెప్పకుండా ఏమో ఎందుకు మాట్లాడతావురా? అరే ఈరోజు 31st అందరం పార్టీ చేసుకున్నాం. నేను ఇంట్లో తింటా, నేను రానురా. అరే పార్టీ ఆరా, మా మమ్మీ వాళ్ళ మటన్ బిర్యానీ ఎత్తుంది, అన్ని పొక్కలు నాకే వస్తాయి, అందుకే నేను పార్టీ ఇంట్లో వేసుకుంటారా, నేను రానురా. అరే ఇదేమన్నా ఇంట్లోతో చేసుకోవడానికి సంక్రాంతి 31st దావత్రా, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి. మరి మటన్ బిర్యానీ మీ అమ్మని ఫ్రిడ్జ్ లో పెట్టమని చెప్పు, రేపు వెయిట్ చేసుకుని తిను. మా డాడీని డబ్బులు అడిగితే మంత్ ఎండ్ కదా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అన్నాడు. మంత్ స్టార్టింగ్ లో డబ్బులు ఉంటాయని 31st ఏమన్నా ఫస్ట్ వీక్ లో వస్తారా? 31st సంక్రాంతి రెండు ఒకటేరా. 31st జీతం వచ్చే ముందు వస్తుంది, సంక్రాంతి వచ్చిన జీతం అయిపోయిన 10 రోజులకు వస్తుంది. 31st జీతం వచ్చే ముందు వస్తుంది, సంక్రాంతి వచ్చిన జీతం అయిపోయిన 10 రోజులకు వస్తుంది. అట్లానే జరుపుకోకుండా ఉంటారా, ఏదో చేసి జరుపుకోవాలి. ఇప్పుడు మనకి పార్టీలు అవసరమా? ఊర్లో అందరూ పార్టీలు చేసుకుంటూ కూర్చుంటే మనం వాళ్ళని చూసుకుంటూ కూర్చోవాలారా? ఆ స్కూల్ అందరు పార్టీ చేసుకున్నారని గొప్ప చెప్పుకుంటారు, మనం ఏం చెప్పుకుందాం రా. అందుకే ఇప్పుడు మనం పార్టీ చేసుకుందాం. అయితే మరి మ్యాగీ చేసుకొని తిన్నావా? చెల్గా మ్యాగీతో దావత్ ఏంట్రా, చికెన్ తో దావత్ చేసుకుందాం. థమ్స్ అప్ తెచ్చుకొని మధ్యలో తాక్కుంటూ తిందామా? చికెన్ లో బోల్పాలను వేసుకొని తింటే ఇంకా బాగుంటది కదా. అవునా? ప్లాన్ అంటే నోరుతాం కానీ డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి? అరే సంపత్ మామత్తుండ్రా. ఎన్నివా ఏడుకోతాను? షాప్ కోతానరా, మీరేంద్రా గిడ కూర్చుర్రు, క్రికెట్ ఆడతారా ఏంది? షాప్ పోతున్నావా, వైన్ షాప్ పోతున్నావా? లేదురా, మీ అత్త అల్లం వెల్లి గడ్డదేమంటే కిరాణా షాప్ కోతాన్నా. అత్తకి ఎంత ధైర్యమో, బలాల దేవుడు నా తిరిగిను అల్లమెల్లి గద్దలకు పంపిస్తుందా? బలాల దేవుడు నా తిరిగిను అల్లమెల్లి గద్దలకు పంపిస్తుందా? ఎంత బల్లాల దేవుడైనా పెళ్ళం ముందు బల్లితోని సామానవురా, మీకు ఇంకా తెలియదు గాని. అంటే మీ ఇంట్లో బిర్యానేనా? లేదురా, మీ అత్తమ్మకి ఇలా మంగళవారం అట, ముక్క ముట్ట అని అంజనకు మొక్కుకుందట, నన్ను కూడా ముక్క ముట్టకంటాంది. ఏంది మా 31st పెట్టుకొని ముక్క ముట్ట అంటావు? సరే గాని నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయో చెప్పు, ముక్క ముట్టించే బాధ్యత నాది. నా దగ్గర 500 ఉన్నాయిరా. అరే 500 పెద్ద కూడా వేస్తారా? అరే కూడత్తది గాని మామ మనతో తోడత్తడారా? అది అడుగు ఫస్ట్. మామ 500 మాకి చికెన్ కూర తినిపిస్తాం, బోల్పాలాలు బుక్కిస్తాం, అలా థమ్స్ అప్ కూడా తాగిపిస్తాం. కోడికూర అనేసరికి నాకు కూడా నోరు ఊరుతుంది గాని ఈ 500 మీకిస్తే అత్త నన్ను బొంద పెడుతుంది. మా ఇజ్జతి నువ్వు పొంద పెడుతున్నావు. అరే నా పేరు నన్ను కొడితే మీ ఇజ్జతికి ఏమైందిరా? ఏం కాకపోవడండి, మా స్కూల్లో వాళ్ళన్న మమ్మల్ని తిట్టినా వచ్చినా మా ఇంకాల సంపత్ మామ ఉన్నాడని గొప్పలు చెప్పుకుందాం. ఇప్పుడు నువ్వే అత్త చేత తన్నులు తింటే మేము గొప్పలు ఎట్లా చెప్పుకోవాలి? ఈ రోజు నుంచి మన వెనక అత్తుందని చెప్పుకుందాం. అరే గంత పని చేయకుర్రా, మీకు కావాల్సింది పైసలే కదరా, ఇత్తతి. ఏడి మనిషి పొద్దుగాలనంగా వేయిండు అలా వెలిగడ తెత్తా అని జారలేడు పత్తలేడు, ఏడదాయి పన్నడో ఏమో. అర్ధగంట అయితారా? ఓ తిరుపతి బావా, ఈయనేమన్నా కనబడ్డా? కనిపించిండు, గా వడ్ల కుప్పలు లేవా అక్కడ ఎనగొత్తా చూడు, అక్కడ పోరగాళ్ళ దగ్గర దావత్ చేసుకుంటాడు. పోరగాళ్ళతో దావత్ చేసుకుంటాడు? అయిపోయింది అలా నా చేతిలో.
సచ్చినోడా ఇలా నా చేతిలో మూడింది నీకు. మామ ఇక్కడికి అత్త ఏం చేస్తావే? ఏం చేస్తానా దాని 2 గాలు తీసి బండకేసి చంపుతా. రోజు సీరియల్ చూపించుకుంటా నన్ను చంపుతాందిరా. ఏ ఎవర్రా నన్ను వెనకెళ్ళి అన్నది దమ్ముంటే ముందుకు రా. నువ్వెప్పుడు వచ్చినవే? నువ్వు నన్ను బండకు కొడతా అన్నప్పుడే వచ్చిన. అల్లమే లిగడ్డ తెమ్మని పైసలు ఇస్తే ఈ పోరగల్లతో కూర్చొని పార్టీ చేసుకుంటావా? పార్టీ నీకు పార్టీ పైసలు అన్న ఆర్డర్ చేసి పో. నువ్వు ఇంటికైతే వస్తావు కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. అబ్బా ఏంది చికెన్ కమ్మటి వాసన వస్తుంది. చికెన్ అంటే అట్టనే తినతున్నది. అరే దానికి మొక్కుందిరా తినది. మరి ఎట్లనో మరి. అబ్బా చికెన్ గుమగుమలు ఆడుతుంది. తిందామంటేనో మొక్కుండే, ఇప్పుడు ఎట్లా? మొక్కుంటే మళ్ళీ వేసుకోవచ్చు. అంజన్న నన్ను క్షమించు. అరే దానికి తుమ్ము సెంటిమెంట్ ఉందిరా. అది మూత తీసి ముక్క నోట్లో పెట్టుకునే లోపు ఎవరో ఒకరు దుమ్ముదాం, కొంచెం ఆడుకుందాం దాన్ని. అయ్యో ఎవరో దుమ్మీరు కదా. అయినా నా మొగనికి పైసలు ఇచ్చింది నేనేనే. చికెన్ అంతా నేనే తింటా. ఇప్పుడు అత్తని ఎట్లా అప్పుడు మామ? మన చికెన్ అంతా ఖతం చేస్తుంది. వామో అత్త తింటాంది. అరే తినరాయ్. మామ మన చికెన్ అంతా ఖతం చేసేటట్టుంది. నువ్వు ముక్క కోసం కకృతి పడి అంజన్న మొక్కునే వదులుకున్నావని ఊర్లో అందరికి మైక్ వెత్తు మరీ చెప్తా. అరే లక్కీ గంత పని చేయకురా, ఊళ్ళో నా ఇజ్జత్ మొత్తం ఖరాబ్ అవుతుంది. మేము ఎప్పకుండా ఉండాలంటే నువ్వు కూడా మాతోనే కలిసి పార్టీ చేసుకోవాలి. అందరం కలిసే తిన్నాం. ఓసేయ్ మొక్కుండంగా ముక్కెట్లా తింటావే? మొక్కింది నా కోసం కాదు, ఇంకా సీరియల్ కోసం. సీరియల్ ఎటు పోతే నాకేంది, నాకు ముక్కే కావాలి. వెల్కమ్ టు విరాట్ క్రియేషన్స్. చూసారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని బెల్ గంట ఉంటది. బాయ్.